లక్ష్మి, లక్ష్మి ఎక్కడున్నావు? అమ్మగారు ఆఫీస్కి వెళ్ళారు. ఏదో అర్జెంట్ పనుందట అయ్యగారు. నేనేం తప్పు చేశానని నన్ను ఇక్కడికి పంపించావు? వినోద్ని ప్రేమించడం నేను చేసిన తప్ప లేక నువ్వు చేస్తున్న పని తప్ప? సో తప్పు ఒప్పులు చూసే జమానా పోయింది. ఇది కలియుగం లక్ష్మి. ఎవరి స్వార్థం వారిది. కావాలంటే వినోద్ నువ్వే పెళ్లి చేసుకోను. దయచేసి నన్ను ఇంటికి రానివ్వు. అలాగా నువ్వు ఇక్కడికి వస్తే వినోద్ నా దగ్గరకు వస్తాడా? వినోదనా? నేను కలవను, మాట్లాడను. దయచేసి సహాయం చేయండి. ఇక నేను వెళ్ళాలి. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. టిఫిన్ చేసావా? లేకపోతే టిఫిన్ చేసి వెళ్ళు. ఫ్యాక్టరీకి వెళ్ళటానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అంటాడు డ్రైవర్. ఇంకొక అరగంట పడుతుంది అంటాడు వినోద్. వదిన గారు, మాధవి చనిపోయిందట. మాధవి నిజంగా చనిపోయిందో లేదో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు వినోద్. అవును, మాధవి చనిపోయింది అని చెప్తాడు తన ఫ్రెండ్. సరే, నేను తర్వాత మాట్లాడతాను అని నిద్రపోతాడు వినోద్. నేను ఓడిపోతే నా ప్రేమ ఓడిపోయినట్టే. ఉన్నావంటే నేనెప్పుడూ ఓడిపోను. There must be a way to solve this. ఇంకేమిటి? ఆఫీస్లోనే ఉన్నావు? గెస్ట్ హౌస్కి రాలేదు? మాధవే నా కళ్ళ ముందు మెదులుతుంది అని అంటాడు వినోద్. ఎందుకు ఇంకా మాధవి గురించి ఆలోచిస్తున్నావు? ఇక తిరిగి రాదు కదా? ఒరే వినోద్, బయటికి రారా, బయటికి రారా. ఈమె మాయలో పడి నా కూతుర్ని ఏం చేశావురా? అంకుల్, మాధవి లేదు అన్న వార్త నేను విన్నాను. చాలా బాధపడుతున్నాను. మాధవి చనిపోయింది అని అంటున్నారు. నా కూతురు చనిపోయిందా? అక్కడే ఆగిపోండి. మా మాట వినండి. మాధవి చనిపోయింది. మాకు పోలీసులు చెప్పారు. మీరే చంపి డ్రామాలు ఆడుతున్నారా? ఆ విషయం విని మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకు ఇలా చేసిందో మాకు అర్థం కావటం లేదు. అబద్ధం. మీరే ఏదో చేసుంటారు. నా కూతుర్ని నాకు లేకుండా చేశారు కదరా. నిజంగా మాకు తెలియదు అంకుల్ అని ఏడుస్తుంది లక్ష్మి. అతని మాటలకు నువ్వు బాధపడొద్దు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్నాడు. అసలు మాధవి చనిపోవటం ఏమిటి? ఏదో మిస్టరీ లాగుంది. ఆ విషయం మర్చిపోయి రెస్ట్ తీసుకో. ఎక్కువ ఆలోచించవద్దు. నేను ఒకసారి వెళ్ళి సలీంని కలిసి ఇప్పుడు వస్తాను. సలీం దగ్గరికి ఎందుకు? నువ్వు రెస్ట్ తీసుకో. రా, కూర్చో కూర్చో. మనసు ఆరాటం, వయసు పోరాటం, ఏమిటో జీవితం. నువ్వు చెప్పినది వాస్తవం. లక్ష్మి, వదులు, కొంచెం దూరంగా ఉండు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను దూరంగా జరిగాను. మాధవి వచ్చిందా? నీ బాధ తగ్గిందా? మన విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా మరణానికి నువ్వే బాధ్యుడి అవుతావు. మాధవి ఇక తిరిగి రాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకో.
లక్ష్మి ఏడొద్దు, నేను చెప్పేది విను. నువ్వు ఏడవద్దు, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేను మాధవిని మర్చిపోలేకపోతున్నాను అని అంటావు, అంతేగా? ఇప్పుడు సమాజం నన్ను చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వంటే పిచ్చిరా, నువ్వంటే నాకు పిచ్చి. నీకోసం సలీం ఎదురు చూస్తూ ఉంటాడు, ఇంటికెళ్ళు. నీకేమన్నా మెంటలా? నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఒక్కసారి నా గురించి ఆలోచించురా. కావాలంటే సలీం డైవర్స్ ఇస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. సరే, ఈ విషయం గురించి రేపు మాట్లాడుకుందాం, నువ్వు ఇంటికెళ్ళు. రేపు నాకు శుభవార్త చెప్తావు కదూ? Huh?